ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవరు మీరు? ఎందుకు నన్ను పట్టుకున్నారు? నన్ను మినిస్టర్ మనుషుల నుంచి ఎందుకు కాపాడుతున్నారు? నువ్వు కనిపించగానే మినిస్టర్ అంత కంగారు పడుతుందంటే మినిస్టర్ గతం గురించి నీకు చాలా తెలుసు. అవి పోలీసులకు కూడా తెలియాలి. కేదార్, ఏంది బా ఆసుపత్రికి పోదామంటే ఎందుకు నువ్వు వింటం లేదు? బాబాయ్ ఇంటికి వెళ్ళాలంటున్నారు పిన్ని. అవసరం ఉంటే డాక్టర్ని ఇంటికి పిలిపిద్దాం. యువరాజ్, నువ్వు వెళ్ళి కార్తీ, నేను చూసుకుంటాను. బాబాయ్ ఇంటికి వెళ్ళిపోదాం. రండి. డాక్టర్ వచ్చేస్తారులేమ్మా. నాకేం కాలేదు, పెద్ద దెబ్బ కూడా ఏం తగలేదు. ఆ విషయం నాకు ఎరికే బిడ్డా. నీ చెయ్యి ఎట్లయినా మంచిగా చేపిస్తా. కానీ నేను టెన్షన్ పడుతుంది దాని గురించి కాదు. ఆ గంగాధర్ ఇన్నేళ్ల తర్వాత మళ్ళా ఎందుకు వచ్చిండు? నన్ను ఎందుకు సంపాలని ప్రయత్నించిండు? ఎవరమ్మా అతను? అతన్ని చూసి నువ్వెందుకు అంత భయపడుతున్నావు? ఆ గంగాధర్ నా గతం తెలిసిన మనిషి బిడ్డ. వాడు కనుక నోరు విప్పితే మనకి భవిష్యత్తే లేకుండా పోతుంది. ఎవరసలు మీరు? ఎందుకు మినిస్టర్ని చంపాలనుకున్నారు? ఇప్పుడు మీరు మినిస్టర్ అంటున్నారే, ఆవిడ మినిస్టర్ అనే పదవిలో కూర్చోకూడదని నేను చంపాలనుకున్నాను. ఆ కుర్చీలో కూర్చునే అర్హత కూడా ఆ తాయారుకి లేదు. అంటే తాయారు గతం మీకు తెలుసు, గతంలో చేసిన తప్పుల గురించి మీకు తెలుసు, అందుకే ఆవిడ్ని చంపాలనుకున్నారు, అంతేగా? అవును అవును అవును. అసలు మీకు ఆవిడికి సంబంధం ఏంటి? మీకు మినిస్టర్ ఎలా తెలుసు? తాయారు మినిస్టర్ కాకముందు నుంచి తెలుసు. ఆ రాక్షసి మా ఇంట్లో వంట మనిషిగా చేస్తున్నప్పటి నుంచి తెలుసు. తను పని మనిషిగా పనిచేసిన ఇంట్లో వాళ్ళందరినీ చంపిందని అప్పట్లో ఒక పుకారుండేది. వాట్? తాయారు మీ ఇంట్లో వంట మనిషిగా చేసిందా? ఎవరు మీరు అసలు? ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ బాలాజీ గారి తమ్ముడు. బాలాజీ గారి తమ్ముడు. బాలాజీ గారి తమ్ముడు. అంటే ఆ రోజు తాయారు చంపిన ఫ్యామిలీ మీ అన్న ఫ్యామిలీయేనా? అది కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ది అంటే తాయారు నేర చరిత్ర మొదలైంది నిధిని దొంగతనం చేయడం దగ్గర నుంచేనా? అవును, మా మధ్యనే ఉంటూ నా కుటుంబాన్ని నాకు కాకుండా చేసింది. చిన్న పిల్లలు మేడం, ప్రాణం లేకుండా పడి ఉండడం చూశాను. మీ బాధను మేము అర్థం చేసుకోగలం గంగాధర్ గారు. కానీ 20 ఏళ్ల ముందు అసలేం జరిగింది?